హలో గైస్, వెల్కమ్ బ్యాక్. అండ్ ఈరోజు ఈ వీడియోలో డెకాయిట్ మూవీ రివ్యూతో మేము ముందుకు వచ్చాను. సో ఈ డెకాయిట్ మూవీ ఎట్లా ఉంది అనేది నా రివ్యూలో తెలుసుకుందాం. అండ్ డెకాయిట్ ఈ సినిమాలో మనకి అడవి శేష్, మృణాల్ ఠాకూర్, అనురాగ్, సునీల్, ప్రకాష్ రాజ్ అయితే ఉన్నారనమాట. అండ్ ఈ సినిమాకి సంగీతం బీమ్స్. అండ్ ఈ సినిమాకి డైరెక్షన్ కూడా ఎవరనుకున్నావు, కథా స్క్రీన్ ప్లే వరకు అయితే అడవి శేషు, డైరెక్షన్ మాత్రం పానియల్ డియో అనమాట. సో ఆ స్టోరీ ఏంటి? అడవి అనేష్ మనోడు బ్యాక్ టు బ్యాక్ అయితే హిట్ల మీద అయితే ఉన్నాడు. ప్రీవియస్ 2 సినిమాలు కూడా అయితే హిట్ అయితే కొట్టాడు. అండ్ ఈ సినిమా కూడా హిట్ కొట్టాడా లేదా అనేది ఈ రివ్యూ తెలుసుకుందాం. ఆ స్టోరీ ఏంటంటే, డెకాయిట్ మన హరిదాస్ సో ఒక చిన్న హత్య కేసులో ఒక 13 ఏళ్ళుగా జైల్లో అయితే ఉంటాడు అనమాట. ఆ జైల్లో ఉన్న మనోడిని, అతుల్ కులకర్ని తప్పించుకోవడానికి సాయం చేస్తాడు. సో అసలుకి మనవాడికి ఒక 60 లక్షల డబ్బు అవసరం అవుతుంది. అది ఎందుకంటే దుబాయ్ వెళ్ళడానికి అయితే మనవాడు హెల్ప్ చేస్తాడు. సో ఈ దుబాయ్ వెళ్ళే క్రమంలో హీరోయిన్ మీద పగ తీర్చుకోవాలని చెప్పేసి హీరోయిన్ని ఏదో వేద్దామని చెప్పేసి వెళ్తాడు. సో హీరోయిన్ మీద పగ ఎందుకు తీర్చుకోవాలనుకుంటాడు, అసలు హీరోయిన్ చేసిన మోసం ఏంటి, అసలు వీళ్ళిద్దరి మధ్య లవ్ ట్రాక్ ఎలా నడిచింది, సో అతనికి ఎందుకు డబ్బు అవసరమైంది, ఇద్దరు కలిసి దొంగలు ఎట్లా మారుతారు అనేది సింపుల్ స్టోరీ అనమాట. సో ఈ డెకాయిట్ గురించి చెప్పుకునేంత అయితే ఏమీ లేదు. సో ఇదే సింపుల్గా అయితే ఇట్లా ఉందనమాట. అండ్ ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్, అడవి శేష్ వీళ్ళిద్దరి మధ్య అయితే ఒక క్యూట్నెస్ లవ్ స్టోరీ అయితే బాగుంది. అండ్ అలాగే మనకి దీంట్లో ఈ మృణాల్ ఠాకూర్, అడవి శేష్ అయితే బాగా నటించారు. అండ్ ఈ కన్నిపెట్ట కన్ను కొట్ట ఈ సాంగ్ అయితే మాత్రం కొంచెం రీమిక్స్ అయితే బాగా అనిపించింది. అండ్ అలాగే ఇంటర్వెల్ ముందు ఒక ట్రైన్ బ్లాక్ ఫైట్ ఉంటుంది, అది కొంచెం బాగా అనిపించింది. అండ్ క్లైమాక్స్ ఫైట్ అయితే మాత్రం కొంచెం నాకు వర్త్ఫుల్గా అయితే అనిపించలేదు అనమాట ఈ సినిమాలో. అండ్ అలాగే మనకి ఇందులో పెద్దగా చెప్పుకునేంత కామెడీ అయితే ఏం లేదు, రొటీన్ స్టోరీనే. ఇంకా ఈ జైలు నుంచి తప్పించుకోవడం, ఈ మధ్యలో ఉన్న వీటి కోసం వెతకడం, ఇదే రొటీన్ స్టోరీ. అండ్ ఎవరైతే పోలీస్ ఆఫీసర్గా చేశారో అతని పేరు అనురాగ్ అనమాట మొత్తానికి. అండ్ అతను మాత్రం అయితే చాలా బాగా చేసాడు సినిమాలో. అండ్ అనురాగ్ కౌశిక్ సంథింగ్ మొత్తం అతని పేరు. అండ్ అతను అయితే చాలా బాగా చేశాడు. అండ్ జూలియట్ పాత్రలో ఈమె కూడా బాగా చేసింది, అండ్ హీరోయిన్ కూడా. అండ్ అలాగే ఈ స్క్రీన్ ప్లేకి, స్టోరీకి కొంచెం స్టోరీ కొంచెం మార్చి ఉంటే సినిమా ఇంకా బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యేది. అండ్ అదే సిఏ స్వామిగా అనురాగ్ కశ్యప్ అయితే అసలు చాలా బాగా చేశారు. అతను ప్రకాష్ రాజ్, సునీల్ ఇద్దరు అయితే అమ్మ చెత్తనాగోలో చేశారు. సేమ్ బాగా సునీల్ ఎందుకు ఈ మధ్యన మొత్తం గబ్బు ఒప్పుకుంటున్నాడు, నాకైతే అసలు నచ్చలేదు సునీల్ది. సో ఇక ఎవరయ్యా ఉన్నాయంటే సాంగ్స్ అయితే ఓకే అని చెప్పొచ్చు. అండ్ కొన్ని యాక్షన్ సీన్స్ బాగున్నాయి. అండ్ సంగీతం పర్లేదు, సినిమాటోగ్రఫీ బాగుంది. ముఖ్యంగా ఈ రాయలసీమ యాస అయితే ఏముందో అది కొంచెం డిఫరెంట్గా అనిపించింది మన అడవి శేషు అండ్ హీరోయిన్ మధ్య. అండ్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ ఏంటంటే వీళ్ళిద్దరు హీరోయిన్ వాళ్ళిద్దరు యాక్టింగ్, ఫస్ట్ హాఫ్లోని కొన్ని థ్రిల్స్, కొన్ని ఫైట్లు, అలాగే పాటలు ఓకే, యాక్షన్ సీన్లు అయితే చాలా బాగున్నాయి అనమాట. ఇక మైనస్ పాయింట్స్ ఏంటి అంటే రొటీన్ కథ, ఇక ఎప్పుడు చూసింది ఇది, కొత్తగా అయితే చెప్పుకుంటా ఏమీ లేదు. ఇక సెకండ్ హాఫ్లో కొన్ని వచ్చే సీన్లు, క్లైమాక్స్ అయితే కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేస్తుంటే బాగుండేది. బట్ కానీ ఏంటంటే కొంచెం నాకైతే కొంచెం అంత వర్త్ఫుల్గా అయితే అనిపించింది ఆ క్లైమాక్స్ పాయింట్. సో ఓవరాల్గా సినిమా చూడొచ్చు అంటే ఓకే, చూడొచ్చు, వన్ టైం అయితే ఖచ్చితంగా వాచబుల్ సినిమా ఇది. సో నేనైతే సినిమాకి ఇచ్చే రేటింగ్ 2.90 అవుట్ ఆఫ్ 5. మీరు కూడా సినిమా చూస్తే కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.